సో ఈ వీడియో చూడండి ఒకసారి. సీతక్క మేడారం మహాజాతరను వెళ్ళి పరిశీలిస్తుంది. అది కూడా ఏంటంటే వీళ్ళు ప్రచారం ఎట్లా చేస్తున్నారంటే బైక్ పైన ఒక సాధారణ మనిషిలాగా బైక్ పైన వెళ్ళి మేడారంలో అన్ని పనులను అట్లాగే మేడారం మహాజాతరను పరిశీలిస్తుందని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మాట్లాడదాం, వీడియో అయితే చూడండి, దీని గురించి మాట్లాడదాం మనం. మొత్తం సోషల్ మీడియాలో కేవలం ప్రమోషనల్ లాగా వీడియోస్ ఈమె అంతే. ఈమె ఎట్లా ఉంటుంది అనేది మనం మాట్లాడదాం. రూల్స్ పెట్టేది వీళ్ళే కదా. ఒకసారి వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే ఒక్కొక్క బండి మీద ముగ్గురు పోతున్నారు, ఒక్కరికి కూడా హెల్మెట్ లేవు. మరి వెనకాల ఉన్న వాళ్ళ సంగతి సీతక్క చూడలేదంటే అది పక్కన పెడదాం. ముగ్గురు వస్తున్నారు, వెనకాల ఉన్నది సీతక్క కనిపించలేదంటే మరి సీతక్కని బండి ఎక్కించుకొని నడిపేది ఎవరాయా అంటే పోలీస్ ఆయననే. మరి ఆయనకు రూల్స్ తెలియదా, లేకుంటే సీతక్క ఆయన హెల్మెట్ పెట్టుకొని చూడలేదా తెలియదు. మరి ఈ ఎవరు ఇప్పుడు ఇక్కడనే కామన్ మ్యాన్స్ పోతే ఒకవేళ ఎవరన్నా కామన్ మ్యాన్ పొరపాటున పోలీస్ ఆయన కంట పడితే హెల్మెట్ లేదని 200, ఈ వెనకాల వస్తున్నటువంటి త్రిబుల్ రైడింగ్ వాళ్ళకి దగ్గర 1500. మీరు ఇక్కడ చూస్తున్నారా, ముగ్గురు వస్తున్నారు వెనకాల. సామాన్య ప్రజలకేమో రూల్స్, వీళ్ళకేమో ఒక్క రూల్ కూడా లేదు. ఏదో మంచిగా అందరు కలిసి ఫ్యామిలీ ట్రిప్ పోయినట్టు పోతున్నారు. అందరు కలిసి ఒక 15-20 మంది దాకా ఉన్నారు. ఒక్కరికి హెల్మెట్ లేదు. ఈమె పోతుంది, ఈమె వెనక వాళ్ళు అత్తాళ్ళు. రూల్స్ ఏవో మరి. రూల్స్ ఇప్పుడు సామాన్యులకే రూల్స్ పెడితే అందరు రూల్స్ పాటించాలి కదా. సరే, నువ్వు సామాన్యులాగానే వచ్చి ఇవన్నీ పరిశీలిస్తున్నావు, కానీ మరి రూల్స్ కూడా పాటిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి